గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆలోచన విధానంతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంది. అట్లాంటి అభివృద్ధి పనులు ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, అసలు ఈ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఏమంటున్నారు అనే విషయాలు V6 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నూరు నియోజకవర్గం ఒకప్పుడు నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్గా ఉండేది. అట్లాంటి చెన్నూరు నియోజకవర్గం ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం మనము చెన్నూరు పట్టణ కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఈ సీసీ రోడ్డు ఇది ఏదైతే ఉందో మొత్తము 2 కోట్ల నిధులతో ఈ సీసీ రోడ్డు నిర్మించారు. ముందుగా ఎవరైనా కూడా రోడ్డు కావాలని చెప్పేసి గ్రామస్తులు అడుగుతూ ఉంటారు. కానీ ముందుగా చెన్నూరు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆలోచన నిర్ణయంతో ముందుగా డ్రైనేజీ నిర్మించి తర్వాత రోడ్లు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డ్రైనేజీ నిర్మించిన తర్వాతనే రోడ్లు వేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనతో పాటు ఈ కాలనీ వాసులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండే అమ్మా గతంలో ఈ రోడ్డు? ఇప్పుడు రోడ్డు వేసారు, ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మంచిగా ఉన్నది సారు, మస్తున్నది. అప్పుడు ఆటోలు రాకపోవు, ఏదన్నా ఆంబులెన్స్ రాకపోవు, ఎవరన్నా మంచిగా లేరన్నా కానీ ఎమర్జెన్సీ ఏదన్నా రావాలన్నా కానీ రాకపోవు. ఇప్పుడు మంచిగా ఉన్నది రోడ్డు వస్తుంది. ఎట్లా ఈ రోడ్లు మన డ్రైనేజ్ కూడా మోరీలు కూడా అంత ముందు లేవు, ఇప్పుడు చక్కగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఎట్లా నీళ్లు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి? ఎట్లా అన్ని నీళ్లు అవకాశం ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అంత ముందు వర్షాకాలం ఎట్లా అనిపిస్తుండే? వర్షాకాలం ఏడి ఆడ నీళ్లు అన్ని జామ అయి ఉండి చెత్త బిత్త. ఇప్పుడు చక్కగా నారీలు బీడీలు చక్కగా ఉన్నది. బండ్లు ఆటోలు వస్తున్నాయా మంచిగా? బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఎవరన్నా మంచిగా లేకుండా ఆంబులెన్స్కు ఫోన్ చేసినా రాత్రి అయినా వస్తుంది. అంత ముందు మేము రాము అందరూ. అమ్మా ఇప్పుడు ఎట్లున్నాయి? నువ్వు నడుచుకుంటూ వస్తాను, ఎట్లా? మంచిగానే ఉన్నది అయ్యా, మంచిగానే ఉన్నది. అంత ముందు బురద జారిపాడు, ఆటో రాకపోవు. గాడ తవెడిత్తులు కొనుక్కుంటే ఆటో రమ్మంటే రాకపోవు. అప్పుడు తిప్పల పడ్డాం కానీ ఇప్పుడు దారి. ఎట్లుందమ్మా మీ ఇంటి ముంగటనే మంచిగా రోడ్డు పడ్డది, ఎట్లా అనిపిస్తుంది? బాగున్నది, ఇప్పుడు బాగానే ఉంది. రోడ్ డ్రైనేజ్ అంత ముందు ఉండే డ్రైనేజ్ లేకుండే ఇంటూ మన మామూలుగా కడుకు కూడా మొన్నే కట్టిండ్రు. అదే ఎట్లా నీళ్ళు అంత ముందు ఎడిపోతుండే మరి డ్రైనేజ్ నీళ్ళు? ఈ కడపాల నుంచి మా ఇంట్లోకి వచ్చేది. ఎట్లున్నాయి బాబు ఇంటికాడ? మీకు ఇంటి ముంగటనే సీసీ రోడ్ వచ్చింది, మంచిగా అడుగు తీస్తే అడుగు మళ్ళీ రోడ్డు మీద పెట్టేటది. ఎట్లున్నది ఇప్పుడు? రోడ్డు చాలా బాగున్నది. అయితే ఇంతకు ముందు కూడా రోడ్డు ఉంటే అది అసలు దానికి క్యూరింగే లేకుండే, ఏది వాటర్ అయిపోయాలే ఆ రోడ్లకు, అవన్నీ పగిలిపోయినాయి ఇంతకుముందు చేసినాయి. ఇప్పుడు రోడ్డు అంటే నీళ్ళు ఎక్కువ చాలా పోసిండ్రు, ఇంత బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేటి పెద్ద సమస్య అయ్యేటి, ఇటు నుంచి అటు ఉరికేటి నీళ్ళు. ఎట్లా ఉన్నది చెన్నూరు నియోజకవర్గంలో? గతంలో రోడ్లు ఎట్లా ఉండే, డ్రైనేజ్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? గతంలో 10 సంవత్సరాలు అభివృద్ధి అని పేరుకే కానీ ఎక్కడి శిలాపలకాలు కట్టి అక్కడనే, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి శిలాపలకాలు అక్కడనే ఉన్నాయి. ఇక రోడ్ వస్తుంది అని కొలుసుకొని పోకట, మీకు నాలీలు వస్తాయని కొలుసుకొని పోకట, కానీ అది వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇప్పటి ప్రభుత్వాన్ని చూసుకుంటే ఎక్కడికెక్కడ నాలీలు లేవు, రోడ్లు లేవు అని వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత మా ఎస్సీ వాడలకు ఓట్లేమని ఎట్లా వేడుకున్నాడో ప్రజలను, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ కార్ నుండి మా దళిత వాడల నుండి నడుచుకుంటూ హైవే రోడ్ దాకా చక్కటి లాస్ట్ దాకా వెళ్ళి మా పరిస్థితి చూసి ఈ రోడ్ శాంక్షన్ చేయించి రోడ్ వేయించిండ్రు. ఆంబులెన్స్ కానీ వాళ్ళ బాగు లేకుంటే వాళ్ళ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ పిల్ల తల్లులు కానీ బాగులేని వాళ్ళు కానీ ఎంబడే వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఉన్నది. అప్పుడు రోడ్డు గుంతలుగా ఉండే, బాగా గుంతలుగా ఉండే, బాగా ఇబ్బంది ఉండేది. అంబులెన్స్ ఆటోలో అయితే రావడానికి చాలా ఇబ్బంది ఉండేది. అంబులెన్స్ ఇక కంపల్సరీ రావాలి కాబట్టి వచ్చేది, కానీ వచ్చినా కూడా లోపలికి రాకపోయేది. మళ్ళీ ఇక్కడ దాకా అయితే పేషెంట్ని పట్టుకొని రావాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఆటోలకు పక్కా వస్తున్నాయి. అప్పుడు అయితే ఘోరంగా అయితే ఆటో బేతాలవాడ అంటే ఇక బేతాలవాడ నుండి మొదలు పెడితే దరిదాపు 5-6 వాడలకు ఆటో రాకపోయేది. ఎట్లా ఉన్నది రోడ్లు? ఎట్లా అయినాయి? ఇప్పుడు సార్ మంచిగా అయినాయి, అప్పటికన్నా ఇప్పుడు సరే. అప్పుడు బాగా ఇబ్బంది ఉన్నాయి కానీ ఇప్పుడు మంచిగా అయినాయి. ఆటో కూడా రాకపోతే సార్ ఇప్పటికి, ఇప్పుడు సరే ఆటోలు వస్తానే మంచిగా ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు 5 మండలాల్లో ఇటు చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వసతులు కావచ్చు, ముఖ్యంగా మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టి స్థానిక మంత్రి అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం మనం చెన్నూరు పట్టణంలోని మరో వాడలో ఉన్నాము. ఇదంతా చూస్తుంది ఇప్పుడు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు. ఇది మారెమ్మవాడ. ఈ మారెమ్మవాడ నుంచి దాదాపు ఒక వారం 15 రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ కాలనీ వాసులు ఏమంటున్నారు, అసలు రోడ్లు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండే రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, గతంలో ఎట్లున్నాయి? గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. బాల్కసుమను ఎంపీగా ఉండే, ఎమ్మెల్యేగా కూడా 5 సంవత్సరాలు కొనసాగించాడు. మరి దళిత నియోజకవర్గం నుంచి మరి ఎస్సీ రిజర్వేషన్ నుంచి గెలిచి మరి బాల్కసుమను ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. అదే వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన వెనువెంటనే కూడా మార్నింగ్ ఈ ప్రాంతానికి వచ్చి ఇలా సమస్యలు చూసి ఇక్కడ కనీసం ఒక అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేకుండే. వీళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఆటోకు రావాలన్నా కూడా ఒక 300 నుంచి 400 నిమిషాలు ఇచ్చే పరిస్థితులు ఎక్కువ ఉండే. చాలా సందర్భాలలో ఈ గ్రామంలోని ఈ వాడల్లోని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి వివేక్ వెంకటస్వామి గారు అద్భుతంగా 2 కోట్ల నిధులతో మరి ఈ రోడ్డు ఏర్పాటు చేసి ఈ ప్రజల అందరికీ కూడా సమస్యలు పోగొట్టడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు డ్రైనేజీలు కట్టి రోడ్లు వేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇంతకుముందు రోడ్లు వేసి ఇడిసపెట్టేది, అది నాసిరకంగా. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఫస్ట్ డ్రైనేజీలు వేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వాటర్ వచ్చినాయి డ్రైనేజీలకు వెళ్ళిపోతే రోగాలు రావు, అంటువ్యాధులు రాకుండా ఉండే ఆలోచనతోటి ఆయన ఒక డాక్టర్గా ఆయనకు అన్ని తీర్లా తెలుసు కనుక ఆయనకు ఈ ఆలోచనతోటి ఫస్ట్ డ్రైనేజీలు కట్టిన తర్వాత డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోతే ఈ రోడ్లు వేస్తే రోడ్లు అందంగా కనబడతాయి, ఆరోగ్యంగా ఉంటారని ఆలోచనతోటి మా వివేక్ వెంకటస్వామి గారు మళ్ళీ ఇంకోటి దళిత వాడ, బీసీ వాడ, ఎస్సీ వాడ, ఎస్టీ వాడ ఇట్లాంటి వాడలను ఫస్ట్ చూసుకొని బీద మధ్యతరగతి కుటుంబాలు ఉండే వాడలను మా సారు మంచిగా చేస్తారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చెన్నూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది. అట్లాంటి త్రాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తించి దాదాపు త్రాగునీటి సమస్యను తీర్చేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 200కు పైగా బోర్లు వేసి త్రాగునీటి సమస్య ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. మహిళలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండే అమ్మ అంతకుముందు నీళ్ళ సమస్య ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కష్టం ఉండే బాగా. ఇప్పుడు నీళ్ళు వచ్చినా సరే ఇది అవుతుంది, మొత్తం మురుగు నీళ్ళు వచ్చినాయి, బాగా కష్టమైంది. నీళ్ళకు తిప్పలు బాగా రండి పడ్డాం. నీళ్ళు అంటే నీళ్ళు లేకుండా పిల్లలు ఆగమైపోయిళ్ళు. నీళ్ళు లేకుండా మేము మా బతుక శుభ తేర గీత అయిపోయింది, మా జీవితం గీత అయిపోయాయి. ఇప్పుడు ఈ బోర్ వేసిన చేత ఇప్పుడు కొంచెం మంచి ఆరోగ్యం నడుతుంది. ఈ నీళ్ళు వచ్చిన చేత మంచిగా ఉన్నది. మీ ఊరు, మీ గ్రామస్తుడిగా, మీ చెన్నూరు ప్రాంతంగా ఏం చెప్తారు? సమస్య ఎట్లా ఉండే గతంలో, ఇప్పుడు ఎట్లున్నది? సమస్య నీళ్ళకు బాగా ఇబ్బందులు ఉండే. కొన్ని వాడలలో అయితే తాగతాందుకు ఇబ్బందులు ఉండే, ఎక్కడికెక్కడ పోయి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సమస్యలు విలేజ్లలో దాదాపు ఒక 200కు పైగా బోర్లు శాంక్షన్ చేయించిన ఘనత ఎమ్మెల్యే గారిది. ఇప్పుడు దాదాపు విలేజ్లలో నీళ్ళ కష్టాలు తీరిపోయినాయి ఆ బోర్లు. కానీ ఇంతకుముందుకున్న పాలకులు వాళ్ళని పట్టించుకున్న పాపానం లేదు, ఏం లేదు. ఎన్ని వల్ల ఏం అడిగినా కానీ అసలు నీళ్ళ దాహం తీర్చేది లేదు. ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది లేకుంటుంది. ఎట్లుండే నీళ్ళు? ఒకప్పుడు నీళ్ళ ఇబ్బంది ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? బోర్ వేసారు కదా, ఇప్పుడు మంచిగానే ఉన్నాయి, నీళ్ళు వస్తాయి. అంతకుముందు ఎట్లుండే నీళ్ళు? ఎక్కడికి పోయి తీసుకొచ్చుకుంటారు? బాగా దూరం పోయి నీళ్ళు పట్టుకొచ్చుకునేది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బోర్లు వేసిరు, ఎట్లా? ఇప్పుడు మంచిగానే ఉన్నాయి, నీళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ దగ్గర అయింది. ఎట్లా ఉండే సమస్యలు, తాగునీటి సమస్యలు? చెన్నూరులో అంటేనే తాగునీటి ఇబ్బందులు ఉండే అనే గతంలో ఉంటుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఎన్నోసార్లు బిందెలు పట్టుకొని ఎక్కడి నుండో నీళ్ళు తెచ్చుకున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీకి వెళ్ళి కూడా నీళ్ళ బిందెలతోని ధర్నా కూడా చేసినాము. అయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగలేదు. అదే మన ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు గెలవడంతో సార్కి ఇట్లా మా పరిస్థితి ఇది సార్ అని చెప్పంగానే బోర్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకి రోడ్లు కూడా పెట్టియడం జరిగింది. ఈ త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో ఆ త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అమృత్ స్కీమ్లో భాగంగా ఇటు చెన్నూరు నియోజకవర్గానికి 3 అమృత్ స్కీమ్ పథకాలు వచ్చాయి, పనులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడి వరకు వచ్చాయి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నూరు నియోజకవర్గ త్రాగునీటి సమస్యలు తీర్చేందుకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అమృత్ స్కీమ్ పథకం ద్వారా మొత్తానికి నియోజకవర్గానికి 3 వాటర్ ట్యాంకులు
తీసుకువచ్చారు. దాదాపు మొత్తము చెన్నూరు నియోజకవర్గానికి 100 కోట్ల నిధులతోని అమృత్ స్కీమ్ ఒకటి చెన్నూరు పట్టణ కేంద్రంతో పాటు ఒకటి మందమరి, ఒకటి కేతనపల్లి 3 మున్సిపాలిటీలకు 3 అమృత్ స్కీమ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో దాదాపు ఒక 3 నెలల నుంచి ఈ పిల్లరు దశలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో కూడా ఈ అమృత్ స్కీమ్ ద్వారా త్రాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు అయితే చకచక పనులు జరుగుతున్నాయి. పిల్లర్స్ లేచాయి, బెడ్స్ పోశారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా సిమెంట్ ట్యాంకర్ ఉందో దాని ద్వారా నిలుస్తున్నది. ఇక్కడ ఒక బెడ్ కూడా, వాటర్ ట్యాంక్ బెడ్ కూడా రౌండ్గా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే ప్లేస్లో ఇట్లాంటి వాటర్ ట్యాంకులు 2 కూడా, ఒకటి బెడ్తో పాటు ఒకటి వాటర్ ట్యాంక్ ఇట ఉంటుంది. ఇట్లా 3 చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 మున్సిపాలిటీల్లో 3 అమృత్ స్కీమ్ పథకం ద్వారా త్రాగునీటి సమస్యను అయితే తీర్చేందుకు మంత్రి ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకు వెళ్తున్నారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా 550 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. డిఎంఎఫ్టి, సిఎస్ఆర్, ఎస్డిఎఫ్, ఎంఎంఆర్, సిఆర్ఆర్, ఎఫ్ఎఫ్సి, సిఆర్ఆర్, ఎంజిఎన్ఆర్జిఎస్, సిఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్తో పాటు ఎన్హెచ్ఏఐ యాన్యువల్ ప్లాన్, అంటే ఇట్లా మొత్తము నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి డేటా ఇది. 550 కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ చెన్నూరు నియోజకవర్గం మొత్తం కూడా ఫారెస్ట్ ఆధీనంలో ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న గ్రామాలకు అభివృద్ధి చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అట్లాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి చాలా కష్టతరం అవుతుంది. అట్లాంటి కష్టాన్ని స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, ఇటు ఫారెస్ట్ మంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రులతో ప్రత్యేకించి ఈ రోడ్ల విషయాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగట్లేదు, ఫారెస్ట్ అనుమతులు రాక చాలా గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని చెప్పేసి కేంద్ర పెద్దలతో మాట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి రోడ్లకు పర్మిషన్లు, అటవీ శాఖ పర్మిషన్లు తీసుకువచ్చి రోడ్లు వేస్తున్న పరిస్థితి మనము నెలకొంది. ఇప్పుడు ప్రయాణాలు ఎట్లా కొనసాగుతున్నాయి అనే విషయాలు అడిగి తెలుస్తున్నాం. మనతో పాటు ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎట్లా ఉంది? ఒకప్పుడు చెన్నూరుకు రావాలంటే మంచిల నుంచి ఆటోలు కావచ్చు, ఏదైనా వెహికల్స్ రావాలంటే ఇబ్బందులు పడదు. ఇప్పుడు ఎట్లా ఉంది? అయితే ఇంతకుముందు భీమవరం దగ్గర నుంచి వచ్చేటప్పుడు చాలామంది వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఆయన చొరవతోని ఎక్కడైతే గుంతలు అయితే ఉన్నాయో అక్కడ గుంతలను మరమ్మతులు చేసి ఇప్పుడు రోడ్ అయితే మంచిగా అయింది, ఏ ఇబ్బంది లేకుంటున్నది. రానున్న రోజులలో అంత కొంచెం రోడ్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పి మేము కోరుకుంటాను. మనం ఇక్కడ ఈ జోడువాగుల బ్రిడ్జ్ నుంచి రోడ్ నుంచి అయితే ఇక్కడ నుంచి మొదలు పెడితే 3 రాష్ట్రాలకి ఒక రోడ్డు కలయిక ఉంటుంది. మహారాష్ట్ర ఉండు, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా, ఈ 3 రాష్ట్రాలలో నుంచి కూడా రావాలన్నా కూడా కాళేశ్వరం మీదుగా, సిరివంచం మీదుగా చెన్నూరు నుంచి మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోవాలన్నా కూడా అదే రోడ్డు. కాబట్టి పోయిన తరుణంలో దాంట్లో చాలా గుంతలు ఉండే, అందులోనే భాగంగా 108 అంబులెన్స్లు కూడా రాళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని ఎంబటే గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు దాన్ని ఎంబటే స్పందించి దాని మీద 1,80,00,000తోని చేపించి మన శాంక్షన్ చేపించి దాన్ని మరమ్మతులు చేపించి దాన్ని రోడ్డు వేయడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో కీలక ఘట్టం ఇప్పుడు మనం చూస్తున్న ఆర్ఓ బ్రిడ్జ్, కేతనపల్లి ఆర్ఓ బ్రిడ్జు. ఇది దాదాపు 10 ఏళ్ళ ప్రజల ఇబ్బందులు తొలగించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్ఓ బ్రిడ్జి 2015లో గత ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. అట్లా అప్పటి నుంచి గత బీఆర్ఎస్ 10 ఏళ్ళ కాలంలో మొత్తం కూడా పెండింగ్లో పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది పూర్తి కూడా చేయలేకపోవడంతో ఇక్కడ ఈ ప్రాంత వాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ మనతో పాటు స్థానికులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. మళ్ళీ సార్ గెలిచిన తర్వాత 14 నెలల్లో ఈ ఫ్లైఓవర్ పెండింగ్ ఉంటే అప్పటికప్పుడు ఈ పెండింగ్ ఎందుకు ఉంది దాని మీద దృష్టి పెట్టి అసలు ఎక్కడ దీని లోతుపడుందని చెప్పి ఆర్డీఓ గారిని పిలిచి కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా పెండింగ్లో ఉంటే వాళ్ళకి డబ్బులు ఇప్పించి శాంక్షన్ చేసిన తర్వాత నిజంగా ఈ రోడ్డు వేసింది సారే, నడిపించింది అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో చెన్నూరు నియోజకవర్గ డెవలప్మెంట్ వర్క్స్ పై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నుంచి.